economic student of NCO, and I want actually Hyderabad needs development. Development కి ఎవ్వరు అడ్డం రాదు, అందరూ హ్యాపీ ఉంటారు. ఒక మన ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. కానీ డెవలప్మెంట్ ఎట్లా కావాలి? పునాదీల మీద పెట్టుకొని మన అందరికి యూజ్ అయ్యేలాగా కావాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం జీవులన్నీ చెట్లని అన్ని చంపి వాటి శవాల మీద చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ అంటారా? రేవంత్ రెడ్డిని ఒక్కటే అడగాలనుకున్నా, మీరు డెవలప్మెంట్ చేస్తే మంచి కోసం చేయాలి. ఒక దాన్ని చంపేసి దాని మీద మీరు చేసుకునేదో మీరు పేరు వందోలు అనుకోవడం చాలా తప్పు. అండ్ మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇట్లానేనా మీరు చూసేది? నాకు అర్థం కాదు. స్టూడెంట్స్ జెన్యూన్ గానే చేస్తుర్రు. అది ఇప్పుడు కేసీఆర్ సీఎం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి ఆయన కోన్ గా ఏదో అనుకోనికే మొత్తం కంటెంట్ మార్చి మిక్సప్ చేసి మమ్మల్ని అబద్ధం అనడం తప్పు. స్టూడెంట్స్ క్లాసులు వదిలి, ఇప్పుడు మా క్లాసులు ఉన్నాయి, క్లాసులను వదిలేసి మేము మా ల్యాండ్ కోసం పోరాటం చేస్తున్నాం. అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ మమ్మల్ని ప్రొడక్ట్ చేయాల్సిన అవసరమే ఉంది. 3-4 ఏళ్ల నుంచి, ఒక్కొక్కరు 10 ఏళ్ల నుంచి క్యాంపస్ లో ఏది డిగ్రీ నుంచి పిహెచ్డి దాకిండే అది మాకు ఎంతో అటాచ్మెంట్ ఉంది క్యాంపస్ నుంచి. మాకు తెలుసు ఎట్లున్నాయి, ఎన్ని జీవులు ఉన్నాయి, అవి ఇవి అని. వాటికి మేము అటాచ్ అయ్యి నేచర్ అంటే ఇంత ప్రేమ పెట్టుకున్న వాళ్ళము. మా ల్యాండ్ మేము తీసుకుంటామంటే మేము ఇంకా కోం కదా, దానికోసం మేము ఫైట్ చేస్తున్నాం మా ల్యాండ్ కోసము. ఇప్పుడు తీసుకున్న ల్యాండ్ నా డిపార్ట్మెంట్ పక్కనే, రోజు ఆ క్లాస్ పోయి క్లాస్ల నుంచి చూస్తాను నేను మా ల్యాండ్ని. ఆ ల్యాండ్ని కబ్జా చేసుకుంటాడు. ఆడ ఎన్నో జింకలు, ఎన్నో జీవులు ఉన్నాయి. మళ్ళీ ఏమంటారు రేవంత్ రెడ్డి, జీవులు లేవు, ఏం లేవు, జింకలు లేవంట. గూగుల్లో సెర్చ్ చేయలేకపోతే నీకు అంతా కూడా తెలీదు అనిపిస్తే నువ్వు క్యాంపస్ కి రా, నేనే తిప్పి ఏడేడ జింకలు ఉన్నాయి అన్ని చూపించి, ఏడ పీకాక్స్ ఉన్నాయి అన్ని చూపించి వేస్తా. ఇంకొకసారి లేవు అనడం తప్పు. ధర్నా ప్రొటెస్ట్, మా ల్యాండ్ మాకు బ్యాక్ కావాలి అందుకే వేస్తున్నాం. కానీ ధర్నాలో కూడా కోర్టులోకి వెళ్తున్నాం, హైకోర్టుని రీచ్ అవుతున్నాం. ఇప్పుడు రాజ్ భవన్ దగ్గర గవర్నర్ రీచ్ కావడానికి చాలా మంది మా కార్యకర్తలు వారం మీద నుంచి అపాయింట్మెంట్ కోసం ఉన్నారు. అసలు ఇంత పలుకుతలేరు ఎవరు. కోర్టులో హైకోర్టులో వేసాం. హైకోర్టు ఒక్కటే అన్నది ల్యాండ్ ని రిజర్వ్ ఫారెస్ట్ లెక్క డిక్లేర్ చేయండి అని. చేస్తుందా డిక్లేర్? ఫారెస్ట్ మొత్తం కట్ చేసి దాని మీద లేపుతుంది బిల్డింగ్లు. ఇది రాద్ధాంతం ఎందుకు అవుతుంది? మా దానికోసం మేము ఫైట్ చేస్తున్నాము. ఇంత కష్టపడి తినకుండా పొద్దుగల నుంచి రాత్రి దాకి ఉంటున్నాము. ఇంతన్నా స్టూడెంట్స్ ఇంత కష్టపెడుతున్నాము, నేచర్ ఇంత మొత్తం డిస్ట్రాక్ట్ చేస్తున్నాము అని ఇంత ఆలోచిస్తుండా? ఊకొక డెవలప్మెంట్ ఇక్కడ ఫారెస్ట్ ఏరియాను వదిలేసి బీడు భూములు ఎన్నో ఉన్నాయి. అరే చెట్లని కట్ చేసి వాటి మీద వేయడం డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అందరూ ఏది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో పెట్టారు కదా. సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలి, మీరు మొత్తం డిస్ట్రాక్ట్ చేసి మొత్తం ఎకనామికల్ గా లేపడం కాదు. అది ఇప్పుడు వేసి ఎన్నో తర్వాత ఇంకొకటి ఇది హెచ్సియుల్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ లంగ్స్ గచ్చిపోలి అని అంటారు. అప్పుడు ఆ లంగ్స్ ని కట్ చేసి ఇంకా మనకు ఆక్సిజన్ ఎడికెళ్ళి వస్తుంది. ఇది ఉండడం వల్లనే టైంకి రెయిన్స్ వచ్చి కరెక్ట్ టైంకి సీజనల్ గా కరెక్ట్ ఉందంటే దీని వల్లనే. ఇది లేకపోతే మొత్తం పొల్యూషన్ అయిపోయి ఇంకా ఘోరమై కొన్నేళ్ళు అయిందంటే మనం ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముకోవాల్సి వస్తుంది ఒక్కొక్కరికి. ఆలోచించాలిగా, ప్రజెంట్ కోసం పైసలు వస్తాయని ఆలోచించే బదులు ఫ్యూచర్ గురించి ఆలోచించేయాలి. ఏదైనా పని చేస్తే ఫ్యూచర్ జనరేషన్ కి యూజ్ అయ్యేటట్టు ఉండాలి. కానీ ఇప్పటికేదో మనకు పైసలు వస్తాయి కదా, కొంచెం తిందాం కొంచెం వేరే దానికి పెడదాం అన్నట్టు ఉండొద్దు. మా ల్యాండ్ మాకు కావాలి, నీ అబద్ధాలు మాటలు వద్దు. నీకు ఏదో ల్యాండ్ తీసుకోవాలి, పైసలు తీసుకోవాలంటే అంత పైసలు కావాలంటే వేరే తను కొంత కావాలంటే క్యాంపస్ స్టూడెంట్స్ అందరు కలిసి చేస్తారు. అంత పైసలకే అంతగానో అమ్ముడు అంత తిందామని అనుకున్నప్పుడు కొంచెం మన కన్సర్న్ ఉండాలి. ఏదైతే ఎన్వైర్న్మెంట్ అది అంత ఉందో, నేచర్ ఉందో, న్యాచురల్ గా ఉన్నాయి ఎన్వైర్న్మెంట్ నేచర్, వాటిని కాపాడుకోలేగా. ఉన్న కొన్ని సిటీలో మిగిలలేవన్నీ, కొన్ని మిగిలినాయి, అట్లా కాపాడుకోవాలి. ఇట్లా డిస్ట్రాక్ట్ చేస్తారు. పక్కన పోయి మేము ఆర్టిఫిషియల్ పార్క్స్ క్రియేట్ చేసి దానికి మళ్ళా టికెట్లు పెట్టి పైసలు అమ్ముకుంటారు. అందులో కూడా క్యాంపస్ లో ఉన్న వాళ్ళు ఓకే, బయట నుంచి ఎవరినైతే పోలీసులు రేవంత్ రెడ్డి పంపుతుండో, స్టూడెంట్స్ ఎవరైతే పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తుందో, జస్ట్ ఈ రోజు పొద్దుగల్లా మేము ఫ్యాకల్టీ, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అందరం కలిసి ఈస్ట్ క్యాంపస్ దగ్గరికి వాక్ చేసుకుంటూ పోయినాం. పోయి ఇట్లా ప్రొటెస్ట్ లెక్క నడుచుకుంటూ దాన్ని చేస్తున్నప్పుడు ఆ దారిలో మమ్మల్ని అడ్డుకొని మేము ఎందుకని క్వశ్చన్ చేస్తే
మేమేమి ముంగట పోయి ఏం హల్చల్ చేయలేము, సైలెంట్ గా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. వచ్చి పోలీసులు వచ్చి కొడుతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలను చూడకుండా అమ్మాయిలను చుట్టూ పట్టుకొని కాళ్ళ మీద ఏడాడుతా ఇంత పెద్ద కట్టెలు పట్టుకొని కొడుతుంటే ఎంత దెబ్బలు తాకి ఇందాక చూసి ఒక అతనికి ఈడ తాకి చాలా ఘోరంగా ఎర్రగా అయిపోయి అట్లనే ఉంది. అంటే అంత నిర్లక్ష్యంగా అంత క్రూయల్ గా ఎందుకు స్టూడెంట్స్ మీద బిహేవ్ చేసుకోం నాకు అర్థం కాదు. చెయ్యాలనుకుంటే ఒక పద్ధతి ప్రకారం పోవాలి, కానీ మరి స్టూడెంట్స్ అంత కొట్టి అంత బాధ పెట్టి అయితే వేయొద్దు కదా ఏదైనా. సూచన ఇచ్చేది వార్నింగ్ ఇచ్చినాం మేము, వార్నింగ్. స్టూడెంట్స్ అస్సలు ఊకోరు, నెక్స్ట్ టైం ఈ గవర్నమెంట్ అస్సలు అంటారు, అసలు నిలబడదు, ఉండదు, మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి మా ల్యాండ్ మాకు ఇచ్చేయాలి. అండ్ మీకు అంత లేదు లీగల్లీ మీకు ఇదంటే ఒకప్పుడు ముందున్న గవర్నమెంట్ 400 acres క్లియర్లీ స్పోర్ట్స్ అథారిటీ కానీ దాని దీనికని తీసుకుంది, దాన్ని మీకు రిప్లేస్ చేసి ఇవ్వండి మళ్ళా. అండ్ అంత కన్సర్న్ ఉన్నప్పుడు యాజ్ ఎ ఎడ్యుకేషన్ మినిస్టర్ he has to take an initiative to protect our education land. As a CM he has to protect our environment and nature. ఎందుకు ఇంతగానం చేయడం? రేవంత్ రెడ్డి కరెక్టా? ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న లిటరల్లీ నాకు ఎడ్యుకేషన్ ఏం చదివిందో నాకు తెలీదు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అయితే వర్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు అయితే. అండ్ నాకు హోప్ లేదు, మొత్తము కొలాప్స్ అయిపోతుంది గవర్నమెంట్, అదైతే మేము పక్కా తీసి పెడతాము, ఎవరు ఊరుకోరు. ఇది నాట్ ఓన్లీ హెచ్సియు ప్రాబ్లం, ఇప్పుడు మొత్తం మీ తెలంగాణకు ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఉన్న లోపల ఫారెస్ట్ తీసేసినాడు, బయట ఉన్న ల్యాండ్లను ఎందుకు తీయడన్న నమ్మకం ఏముంది? స్టూడెంట్స్ అందరికీ హోప్ పోతుంది, పక్కనున్న ప్రజలకు పోతుంది. ఈ ఒక్కటనే కాదు, చాలా నిర్లక్ష్యమైన ఇనిషియేటివ్ తీసుకున్న ఆయన. అన్ని హామీలు ఇస్తాడు, వేరే వేరే ఎప్పుడు ఓట్లు వేసుకునేటప్పుడు చేసి ఏమేమో కథలు వాడు ఏవేవో పెద్ద లేఅవుట్ ఏమంటారు బ్లూ ప్రింట్ ఇచ్చిండు, ఏమని మేము అది చేస్తాము, గృహలక్ష్మి ఇస్తాం, అవేవి ఇవ్వలేడు. ఇవి మాత్రం పైసలు వస్తాయి, సో ఎంత వేసి పైసలు కక్కుర్తివాడు ఇంత వేసి అదేదో డెవలప్మెంట్ చేసుకోండి, వేరే తన డెవలప్మెంట్ చెయ్యండి, వద్దంటలేం. డెవలప్మెంట్ చేస్తే చాలా మంచిది, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అంతా మంచిదే. కానీ వేరే జీవులను చంపి అయ్యొద్దు కదా. 400 ఎకరాలు తక్కువ కూడా మొత్తం పచ్చని చెట్లు, మొత్తం ఫారెస్ట్, ఇంత జాగా మీకు బీడు భూమి అనేదే కనబడు, అంతగానం చెట్లను నరికేసి అది నరకుడు పక్కనే. ఇప్పుడు నరకుడు ఏం దాకా వచ్చిందంటే పీకాక్ లేక్ దాకా వచ్చింది, ఆ లేక్ పెద్దది. ఇప్పుడు ఆ హైడ్రా కిందకి వస్తుంది, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, దాన్ని తీసేసి ఇప్పుడు ఎట్లా మాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డికి అయితే ఒక్కటే, మా ల్యాండ్ మాకు ఇవ్వండి, మీ పనులు మీ డెవలప్మెంట్ చేసుకునే కరెక్ట్ పద్ధతిగా సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసుకోండి, మేము దానికి చాలా హ్యాపీగా మీతో పాటు ఉంటాము, సపోర్ట్ చేస్తాము. కానీ ఇట్లా వేస్తే మాత్రము మీకు గవర్నమెంట్ మొత్తం పంపేస్తాం.